వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులకి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఈ జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది క్లుప్తంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎన్నో అద్భుతాలతో కూడుకున్నటువంటి ఒక గొప్ప విషయాన్ని మీకోసమే తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అవకాశం మిస్ చేసుకున్నామా, మళ్ళీ 2053లో అటువంటి రోజు మనకు దొరుకుతుంది. ఆ 2053లో మిస్ చేసుకుంటే 2070లో మనకు దొరుకుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ 2053 వరకు ఎంతమంది మనం వచ్చే రోజును చూడగలుగుతాం, 2070లో వచ్చే రోజును చూడగలుగుతాం. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో ఈ నెలలోనే జూలై మంత్లోనే ఒక అద్భుతమైనటువంటి సమస్త దోషాలని తొలగించి జాతకరీత్యా అపారమైనటువంటి శివానుగ్రహాన్ని ప్రసాదించే ఒక గొప్ప రోజు గురించి ఇందులో తెలియచేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదామా. జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా రాశిలోనే శుక్ర సంచారము ఇది ప్రధానంగా బలాన్ని చేకూరుస్తుంది సింహరాశి వారికి. జీవిత భాగస్వామి మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు కానీ, చిన్న చిన్న ఎన్ని ఇబ్బందులు వచ్చినా కుటుంబ సభ్యుల మధ్య వచ్చేటివి మాటలు అవి కూర్చొని సర్దుబాటు చేసుకోగలిగితే పోతాయి. ప్రేమికుల మధ్య పొరపచ్చాలు కానీ ఏదైనా కానీ, లేదా ఎవరితో కలిసి మనం పని చేస్తున్నామో వాళ్ళతో వచ్చేటువంటి ఇబ్బందులు కూడా మాట్లాడుకుంటే సర్దుబాటు జరిగిపోతాయి. అందరినీ బాధ పెట్టే అంశము అష్టమ శని ప్రభావం. ఇది సాధారణంగా సింహరాశి వారికి కాస్త ఇబ్బంది కలిగించేటువంటి మాటే, కానీ చాలా మటుకు మిగతా గ్రహాల యొక్క ప్రభావం అనుకూలంగా ఉంది. ఇక ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోదగినటువంటిది, చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలత పెరుగుతుంది. నిరుద్యోగస్తులు చక్కగా ఉద్యోగం లభించే అవకాశం గోచరమవుతుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు కానీ, లేదా వేరే సంస్థల్లో ప్రమోషన్లతో కూడుకున్న బదిలీలు కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అన్నిటికంటే ప్రధానంగా వ్యాపారాలు పెట్టుబడులకి అనుకూలమైనటువంటి సమయం. అనుకున్న విధంగా మీరు రిటర్న్స్ కూడా పొందేటువంటి అవకాశము ఎక్కువగా గోచరమవుతుంది. ఇక ప్రధానంగా ఈ సింహరాశి వారికి దశమ కేంద్రంలో దిగ్బలుడైనటువంటి కుజగ్రహ ప్రభావము చాలా యోగవంతంగా ఉంటుంది. రాశిని వీక్షించడము, చతుర్థ స్థానాన్ని వీక్షించడము, పంచమ స్థానాన్ని వీక్షించడం. ప్రధానంగా కుజుడు ఈ యొక్క ప్రభావం వలన, కుజుని యొక్క ప్రభావం రాశి మీద వీక్షణ ఉంటుంది. దీనివల్ల స్పీడ్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు, లేదా తీసుకున్న నిర్ణయం మీద నిలబడేటువంటి స్థితి, మానసిక ధైర్యము, ఎంత ఇబ్బందులు వచ్చినా నిలబడి తట్టుకోగలిగేటువంటి శక్తి ఈ యొక్క కుజగ్రహ సంచార ప్రభావం వలన కలగబోతుంది. గృహంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు పాటించాలి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. గృహ కొనుగోలు కానీ, గృహాల మార్పు కానీ ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి మార్పు ఉండబోతుంది. ఇక ప్రధానంగా గురువు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నా ఇక్కడ వాలంటరీగా ఖర్చులు ఉంటాయే తప్ప అనవసరమైన ఖర్చులు అనేటువంటివి ఈ సింహరాశి వారు చేయలేరు. ఇక రాశిలోనే కేతుగ్రహ సంచారము, సప్తమ మందు రాహు సంచార ప్రభావం. ఇది వెరసి శని ప్రభావము ప్రధానంగా దశమ కేంద్రమందు, అలాగే కుజుని మీద దృష్టి మరియు కుటుంబ స్థానం మీద దృష్టి, ఇటువంటి ఉన్నటువంటి కారణం చేత ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, అంటే బుధుడు ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో యోగాన్ని కలగచేస్తాడు. అనగా లాభం అనేటువంటిది ఉంటుంది. రాశిలోని శుక్రుడు కూడా సంచారం చేస్తున్నటువంటి కారణం చేత, కానీ ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయని శనిగ్రహ సంచార ప్రభావంలో మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహం నిశ్చయమే అవకాశం ఉంటుంది.
విద్యార్థులు మాత్రం బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఏతావాత ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి రవి, బుధ, కుజ మరియు శుక్రగ్రహ సంచార ప్రభావం, మిగతా గ్రహాలు సామాన్యంగా ఉండడం, మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతాయి. కాబట్టి ప్రధానంగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే సమస్యలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. జూలై ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒక అద్భుతమైనటువంటి యోగం ఉండేటువంటి రోజు అని. అది జూలై 13వ తారీఖు మహాశైవాఖ్య యోగముగా చెప్పబడి ఉంది. దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఆ రోజు ఉన్నటువంటి యోగ ప్రభావము చేత 100 శివరాత్రులు కలిస్తే ఎంత యోగమో, కేవలం ఆ ఒక్క రోజుకి అంతటి యోగం ఏర్పడబోతుంది. శివుని నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం సోమవారం అవ్వడం, చతుర్దశి తిథి, అమావాస్య ఘడియలు కూడా ఉండడం ప్రదోషకాలానికి. ఈ కారణం చేత అద్భుతమైన రోజుగా ఉంది. కాబట్టి ఈ రోజున మీ జాతకరీత్యా ఉండేటువంటి అన్ని రకాల సమస్యల నివారణకి శివానుగ్రహం పొందండి. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. కాబట్టి అపారమైనటువంటి శివానుగ్రహం కోసం దగ్గరలోని శివాలయంలో అభిషేకము, అర్చన జరిపించుకోండి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మంచి మంచి రోజులు వచ్చినప్పుడు అందరికీ మంచి జరిపించాలి, మంచి జరగాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో జూలై 13వ తేదీన సాయంకాలం 4 గంటలకి అరుణాచల క్షేత్రంలో కానీ, శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో కానీ మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ పూజలు, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, కష్టాలు, సమస్యల నివారణకి సుదర్శన హోమం, ఆర్థిక వ్యాపార అభివృద్ధికి, ధనప్రాప్తికి లక్ష్మీ హోమంతో పాటుగా మీకు నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలనే సదుద్దేశంతో నవగ్రహ పాశుపత హోమం అనేటువంటిది అమృత ఘడియలు ఆ రోజు ఉన్నటువంటి సమయంలో మనం చేస్తున్నాం. కాబట్టి మధ్యాహ్నం 3 గంటల లోపల మీ గోతనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. కేవలం 54 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి. మళ్ళీ మళ్ళీ ఇటువంటి అవకాశం రాదు. ఎందుకంటే 2053 సంవత్సరంలో, మళ్ళీ తదుపరి 2070 సంవత్సరంలో మాత్రమే ఈ అవకాశం వస్తుంది. ఆ సంవత్సరంలో ఎంతమంది చూస్తారో లేదో తెలియదు. కాబట్టి అందరూ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క శివానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసి అపారమైనటువంటి కరుణ పొందండి. అలాగే ఇక్కడ ప్రధానంగా 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వారీగా మనం చూసుకున్నట్లయితే 5, 6 తేదీలలో ప్రధానంగా ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలతో కావచ్చు, ధనపరమైనటువంటి ఇబ్బందుల నుంచి కావచ్చు, అన్నీ కూడా బయటపడతారు. ఖర్చుకు మించిన ఆదాయాలు లభిస్తాయి. అన్ని విధాలుగా సంతోషంగా గడుపుతారు. అంతా సుఖంగానే ఉంటుంది. 7, 8 తేదీల్లో మాత్రం మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. ఏ పని చేయాలన్న బద్ధకం అనేటువంటిది ఉంటుంది. సహాయ సహకారాలు తగ్గుముఖం పడతాయి. ఒక క్లెమ్జీ వాతావరణం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 9, 10 తేదీల్లో మాత్రం సంతానం మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. ఆస్తి సంబంధించిన విషయాలు చర్చకు వస్తాయని చెప్పవచ్చు. ఇక 11, 12, 13, 14 ఈ తేదీలలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. మిత్రులను కలుసుకోగలుగుతారు. ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. ఖర్చుకు మించిన ఆదాయాలు లభించడం ద్వారా అన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. 15వ తారీఖు మాత్రం అనవసరమైన ప్రయాణాలు, ఖర్చులు ఉంటాయి. జాగ్రత్తలు పాటించాలి. ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు శివానుగ్రహం అనగా ప్రతి అవకాశం కుదిరినప్పుడల్లా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయడం, అలాగే దుర్గా అమ్మవారి ఆరాధన, కుంకుమార్చన జరిపించుకోవడం చేస్తున్నట్లయితే తప్పకుండా సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. అంతేకాకుండా అపారమైనటువంటి శివానుగ్రహం అందించే జూలై 13వ తారీఖు రోజున మాత్రం దగ్గరలోని శివాలయంలో అభిషేకము, అర్చన మర్చిపోకండి. అలాగే ప్రధానముగా ఈ సంబంధించినటువంటి మన పీఠం ఆధ్వర్యంలో అరుణాచలంలో కానీ, కాళహస్తిలో కానీ జరిగేటువంటి కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోండి. తప్పకుండా మీ సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.